హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు జేఆర్ ఇంగ్లీష్ ట్యుటోరియల్లో. ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అసలు వాయిస్ అనే విషయాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి ఫ్రెండ్స్. కర్త, కర్మ, క్రియ. ఈ విషయాలు మనం చిన్నప్పటి నుంచి కూడా బాగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. కర్తని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటారు, కర్మని ఆబ్జెక్ట్ అంటారు, క్రియ అంటే మనందరూ తెలిసిందే వెర్బ్. ఫ్రెండ్స్, మీరు గమనించాలి ఏంటంటే ఇక్కడ కర్త అంటే ఎవరంటే ఒక పనిని ఎవరు జరిగిస్తున్నారో వారిని కర్త, సబ్జెక్ట్ అంటారు. మరి కర్మ అంటే ఎవరండి? ఆబ్జెక్ట్ అంటే ఎవరండి? కర్త చేత, అర్థమవుతుందా? సబ్జెక్టు చేత ఫలితాన్ని అనుభవిస్తుంది కర్మ, ఆబ్జెక్ట్ అంటారు. మరి క్రియ అంటే ఎవరండి? కర్త కర్మని ఏం చేస్తున్నాడు తెలిపేదే క్రియ, వెర్బ్ అంటారు. ఈ విషయాలు ఫస్ట్ మీరు గమనించాలి ఫ్రెండ్స్. చాలా కూలంకుషంగా మీతో మాట్లాడడానికి వచ్చాను. ఇది క్లుప్త వీడియో కాదు, జాగ్రత్తగా మీరు వినండి. టైం లేట్ అయినా పర్లేదు, నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక వాక్యాన్ని తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఓకే eat okay and ice cream. ఫ్రెండ్స్, మీరు గమనించాలి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఐ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సబ్జెక్టు అంటే కర్త ఈట్ చేస్తున్నాడు అంటే తింటున్నాడు. ఎవరిని తింటున్నాడు? నిన్న, నన్న, ఐస్ క్రీమ్నా? అంటే కర్త చేత తినబడుతుంది ఎవరు? ఐస్ క్రీము. అంటే కర్త చేత ఫలితాన్ని అనుభవిస్తుంది ఎవరంటే కర్మ. నా కర్మ అంటారు చూసారా, ఆ కర్మ ఇదే. అర్థమైందండి? ఆబ్జెక్ట్ అన్నమాట. మీరు సీరియస్గా ఏం అవసరం లేదు, చక్కగా హ్యాపీగా నేర్చుకోండి. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. లేనట్లయితే మళ్ళీ ఇదే వీడియోని బాగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కర్త అంటే సబ్జెక్టు, అండ్ ఐస్ క్రీమ్ ఆబ్జెక్టు అర్థమైపోయింది. మరి మధ్యలో ఎవరు? మనందరికీ చిన్నప్పుడు తెలిసిందే వెర్బ్, ఇది క్రియ. మీరు గమనించాలి ఫ్రెండ్స్, సబ్జెక్టు అనేది మనకి 3 రకాలుగా ఉంటుంది. మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. సబ్జెక్టు 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ పర్సన్, ఓకే, సెకండ్ పర్సన్, ఓకే, థర్డ్ పర్సన్. ఓకే, గమనించండి. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఐ, వై. సెకండ్ పర్సన్ యు. ఇక థర్డ్ పర్సన్కి వస్తే మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్కి వస్తాయి. ఐ, వై, యు ఈ 3 పదాలు ప్రపంచంలో, ఈ 3 పదాలు పక్కన పెడితే ప్రపంచంలో ప్రతి సబ్జెక్టు థర్డ్ పర్సన్కి వస్తుంది. అది సింగులరా, ప్లూరలా? గమనించండి. రామ్ ఉందనుకోండి హీ అంటాం, సీత ఉందనుకోండి షీ అంటాం, ఒక ప్రాణమైన వస్తువులు ఉన్నాయనుకోండి ఇట్ అంటాం. చూసారా, ఇవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అనమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్కి వస్తే దే అంటాం, వారు. ఇది ప్లూరల్. గమనించండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ 3 రకాలుగా ఉంటుంది. ఓకే, మరి వెర్బ్ ఎలా ఉంటుంది మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఐ సబ్జెక్ట్గా ఉంటే ఆబ్జెక్ట్ మీ అవుతుంది. వి సబ్జెక్ట్గా ఉంటే ఆబ్జెక్ట్ అజ్ అవుతుంది. చూడండి, ఆబ్జెక్ట్ అంటే ఎన్ని రకాలు చెప్పేస్తున్నాను. సబ్జెక్ట్ ఎన్ని రకాలు, ఆబ్జెక్ట్ ఎన్ని రకాలు. హీ, యు సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ కూడా యు. హీ సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ హిమ్. సి సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ హెర్. ఇట్ సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ ఇట్టే. దే సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ దెమ్. ఓకే ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఎన్ని రకాలు ఉంటుందో, ఆబ్జెక్ట్ ఎన్ని రకాలు ఉంటుందో మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు వెర్బ్ ఎన్ని రూపాల్లో ఉంటుందో మనం నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్,
ఇంగ్లీష్లో కాంజుగేషన్. ఓకే, CONJUGATION కాంజుగేషన్. అదేనండి V1 V2 V3 V4 ఇవేనండి కాంజుగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ అనే మనం వెర్బ్ తీసుకున్నట్లయితే ఏట్ తినుట, తినేను అయిపోయింది, తినేను అయిపోయింది, ఈటెన్. ఓకే, దీన్నే మీరు గమనించండి, V1 అంటారు, దీన్నే V2 వెర్బ్ అంటారు, దీన్నే V3 వెర్బ్ అంటారు. ఈ V3 వెర్బనే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. గమనించండి, V3 వెర్బనే పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. ఇప్పుడు V4 అంటే ఏంటి మీకు చెప్పాను, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే ఈ V1 వెర్బ్కి అంటే ఈట్కి ప్లస్ ఇంగ్ ఫామ్ కలిపితే ఈటింగ్. ఓకే, V4 వెర్బ్స్ని ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అంటారు. చెప్పండి, ప్రెజెంట్ పార్టిసిపుల్స్ అంటారు. మీరు గమనించండి, ప్రతి వెర్బ్ అంతే అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ అనే వెర్బ్ తీసుకుంటే సాంగ్, సంగ్, సింగింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒక 10 వెర్బ్స్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం క్లాస్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఇంచుమించుగా ఫస్ట్ క్లాస్ నుంచి మీరు గమనిస్తే ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్, అలాగే MA వరకు, అలాగే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, ఆఖరికి గ్రామ సచివాలయం పోస్టులు రాసిన, ఈవెన్ ఏ ఎగ్జామ్ రాసిన ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అనేది ఒక టాపిక్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీకు పునాది నుంచి కూడా నేర్పిస్తున్నాను. ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం ఎలా అనే టాపిక్లోకి వచ్చాం ఫ్రెండ్స్. గమనించండి, యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి మార్చడానికి రూల్స్ ఫ్రెండ్స్ గమనించండి, వీలైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్సెస్ని పాసివ్ వాయిస్లోకి మార్చడం ఎలా ఖచ్చితంగా నేర్చుకుంటున్నాం మనం. ఇది చేస్తున్నప్పుడు ముందుగా మనకి బీ ఫార్మ్స్ అంటే ఏంటో తెలియాలి ఫ్రెండ్స్. బీ ఫార్మ్స్ అంటే ఈజీ ఆమారు ప్రజెంట్ టెన్స్లో వస్తాయి, వజ్జవరు పాస్ట్ టెన్స్. ఓకే, బీ మోడల్ ఆర్డినరీ సరికి వచ్చినప్పుడు వాడతాము. బీన్ నిన్న చెప్పుకున్నాం మనం, పర్ఫెక్ట్ వచ్చినప్పుడు వాడతాము. బీయింగ్ కంటిన్యూస్ టెన్సెస్ వచ్చినప్పుడు వాడతాం అనమాట. చాలామంది అంటారు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 1,00,000 వ్యూస్ వస్తాయి. నాకు వ్యూస్ కాదు ముఖ్యం, మీరు గ్రామర్ నేర్పడం ముఖ్యం. గుర్తుపెట్టుకుంటే గ్రామర్తోనే ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక ఇల్లు కట్టాలంటే ఏదో చిన్న ప్లాన్ అయితే సరిపోదు, ఎవరొకరు వచ్చి ఇలా ఎందుకు కట్టారని అడుగుతారు. అలాగే పెళ్లి చేస్తారంటే ఏదో ఇయ్యాలకైనా పెళ్ళి అయిపోద్దండి, ఒక ప్లాన్ ఉంటుంది. అలాగే గ్రామర్ అనేది ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా ఒకలానే ఉంటుంది, రకరకాలుగా ఉండదు. మీరు గమనించండి, గ్రామటికల్గానే ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను నా 20 years ఎక్స్పీరియన్స్తో. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్, గమనించండి. ఇప్పుడు ఐ ఈట్ అండ్ ఐస్ క్రీమ్, ఇది యాక్టివ్ వాయిస్. గమనించండి, ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం ఎలా అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గమనించండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తాను రూల్స్, జాగ్రత్త చూసుకోండి. ఇచ్చిన సెంటెన్స్లో ఎవరు సబ్జెక్టు ఎవరు ఫ్రెండ్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడానికి 5 రూల్స్, వీలైతే నోట్ చేసుకోండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఆబ్జెక్టు ఎవరు వెర్బో తెలుసుకోండి. మీకు చెప్పాను, ఐ సబ్జెక్టు, ఈట్ వెర్బు అండ్ ఐస్ క్రీమ్ అనేది ఆబ్జెక్టు. ఫస్ట్ పాయింట్, చేతికి 5 వేళ్ళు ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్, ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా రాసుకోండి. అంటే ఫస్ట్ తీసుకొచ్చి రాసేయండి అంతే. యాన్ ఐస్ క్రీమ్, ఏ క్యాపిటల్ పెట్టండి, యాన్ ఐస్ క్రీమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు కథ మొదలైందన్నమాట. ఏంటంటే రెండవ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవ పాయింట్, రెండవ ఏడు చూసుకోండి, బి యొక్క రూపాలను అప్లై చేయాలి. అప్లై ద బి ఫార్మ్స్. మరి ఇక్కడ 8 ఉన్నాయండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 రాసేస్తావా? అందుకు ఒక రూల్ ఉంది. ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంటులో వెర్బ్ ఉంది, ఇదిగో వెర్బ్ ఏ టెన్స్లో ఉందో గమనించండి. అందుకే
టెన్స్ మనకు తెలియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి, గ్రామర్ రావాలా వద్దా? చెప్పండి, గ్రామర్ రావాలి. గ్రామర్ వచ్చినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఇది ఐ ఈట్ అండ్ ఐస్ క్రీమ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కనుక ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది మాస్టర్ అని నా వీడియో చూస్తే చాలు మీరు చెప్పొచ్చు. నా వీడియో చూస్తే సింపుల్ ప్రెజెంట్ వీడియో చూడండి చెప్పేస్తాను. సో ఇది ప్రెజెంట్లో ఉంది. వెర్బ్ ప్రెజెంట్లో ఉన్నప్పుడు 3 ఉన్నాయి. మరలా ఈజ్ యామార్లు. ఇక్కడ ఐస్ క్రీమ్ సింగులర్ కాబట్టి ఈజ్ రాయండి. ఇక్కడ రెండో పాయింట్ ఏంటండి, ఈజ్ రాయండి. అదే ఇక్కడ ఐస్ క్రీమ్స్ AR రాయండి బహువచనం అయితే. ఇక్కడ ఐ ఉందనుకోండి యామ్ రాయండి. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఈజ్ 2 పాయింట్లు అయిపోయండి. ఇక 3వ పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని పాసివ్ వాయిస్లో మార్చడానికి 3వ పాయింట్ ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో ఉన్న వెర్బ్ని 3వ రూపంలో మార్చండి. అంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు ఈట్, ఏట్, ఈటెన్. చెప్పండి, ఈట్, ఏట్, ఈటెన్. ఇది V1, ఇది V2, ఇది V3. కాబట్టి ఎవరు వస్తారు ఇక్కడ? ఈటెన్. ఇప్పుడు 4వ పాయింట్ చూడండి, బై అనే ప్రిపోజిషన్ రాయండి. ఓకే. ఇప్పుడు 5వ పాయింట్కి రాయండి. ఇచ్చిన సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని అంటే చివరిదానా చివర పెట్టుకోరండి అంతే. ఐగా రాయకూడదు. ఇంత చెప్పానుగా ఐ మీ అవుతుంది ఆబ్జెక్ట్గా వచ్చినప్పుడు. ఐ మీ అవుతుంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఐస్ క్రీమ్ ఈజ్ ఈటన్ బై మీ. చూసారా? అండ్ ఐస్ క్రీమ్ అంటే కర్తతో చెప్తున్నాం. ఇక్కడ ఐ అంటే సబ్జెక్ట్తో చెప్తున్నాం. సో కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్ ఫ్రెండ్స్. మీరు గమనించాలి, ప్యాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్కి ఉన్న తేడా ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఈజ్ యామార్ వజ్వర్లు ఇలాంటివి ఉంటూ V3 ఉంటుందండి. హ్యాజ్ హ్యావ్తో ఇలా V3 ఉంటుంది. కానీ అక్కడ అలా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. బై అనే ప్రిపోజిషన్ ఉంటుందండి, అక్కడ ఉండదండి. ఈ విధంగా వేరియేషన్ గుర్తుపెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఎనదర్ ఎగ్జాంపుల్స్తో నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ అవుతుంది కనుక. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఈజ్ యామార్లు ఎలా వాడాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు వజ్ వాళ్ళు నేర్చుకుందాం. ఐ ఏట్ అన్ యాపిల్. మీరు గమనించండి, ఐ సబ్జెక్ట్, ఏట్ వీటిలో ఉన్న వెర్బ్, అండ్ యాపిల్ ఆబ్జెక్ట్, అండ్ యాపిల్. ఓకే. ఇప్పుడు 2వ పాయింట్ ఏంటి? బి యొక్క రూపం రాయాలి. బి యొక్క రూపం రాయాలంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉంది చూడండి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంది? ఈట్, ఏట్, ఈటెన్. కాబట్టి వీటిలో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వజ్ ఆర్ వర్ మనం వాడాలి. అండ్ యాపిల్ సింగులర్ కనుక వాజ్ వాడండి. యాపిల్స్ ఉంటే వర్ వాడండి. ఓకే. అండ్ యాపిల్ వాజ్ మామూలే. వెర్బ్ 3వ రూపంలో రాయండి. ఈటన్, బై అని ప్రిపోజిషన్, ఐ మీ అవుతుంది. ఇది పాస్ట్ టెన్స్లో వెర్బ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఐ కెన్ ఈట్ అన్ యాపిల్. మీరు గమనించండి, కెన్ కానీ, కుడ్ కానీ, షెల్ కానీ, షుడ్ కానీ, విల్లు కానీ, వుడ్ కానీ, మే కానీ, మైట్ కానీ, మస్ట్ కానీ, నీట్ కానీ, డేర్ కానీ, ఆర్ట్ కానీ మీరు గమనించండి. ఏమన్నప్పటికీ మీరు గమనించండి, మోడల్ ఆక్సిలరీస్ అంటాం వాటిని. అంటే సేమ్ అండ్ యాపిల్ ఇక్కడికి వస్తుంది. ఏముంటే అవి రాశాను ఇక్కడ. కెన్ ఉంటే కెన్ను, కుడ్ ఉంటే కుడ్డు, షెల్ ఉంటే షెల్, విల్లు ఉంటే విల్లు, వుడ్ ఉంటే వుడ్, ఏది ఉంటుంది రాశాను. రాసేసి బి యొక్క రూపంగా బిఈబి రాయండి ఫ్రెండ్స్. బిఈబి రాయండి. మామూలు వల్ల V3లోకి మార్చండి. ఈటన్, బై రాయండి, మీ ఫుల్ స్టాప్. అంతే. ఇప్పుడు ఐ హ్యావ్ ఈటన్ అన్ యాపిల్. మీరు గమనించండి, మీకు టెన్సెస్ నేర్పాను. ఐ హ్యావ్ ఈటన్ అన్ యాపిల్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది గమనించండి. అన్ యాపిల్ మామూలుగా వస్తుంది. ఇక్కడ యాపిల్ సింగులర్లో ఉంది కాబట్టి హ్యాజ్ రాసుకున్నాను. యాపిల్స్ ప్లూరల్ అయితే హ్యావ్ రాసుకోండి. ఇక్కడ ఐ అనేది బహువచనంలో చెప్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఐ హ్యావ్ రాసుకున్నాడు. అలాగే మీరు హ్యావ్ రాసేయకూడదు. అండ్ యాపిల్ సింగులర్ కనుక హ్యాజ్ రాయండి. ఇక్కడ బి యొక్క రూపంగా బీన్ రాయాలి. బి యొక్క రూపంగా బీన్ రాయాలి. చెప్పండి ఈసారి బీన్ ఎప్పుడు వాడతాం? బీ ఫామ్ని పర్ఫెక్ట్ టెన్సెస్లో మాత్రమే వాయిస్లో బీన్ వాడాలి. ఇది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. V3 వెతుక్కోవసరం లేదు, పర్ఫెక్ట్లో ఆల్రెడీ V3 ఇస్తాడు. కాబట్టి ఈటెన్, బై మీ ఇదండి. ఇక బీయింగ్ అనేటువంటి బీ ఫామ్ని ఎప్పుడు వాడతామో ఆ సందర్భం చెప్తే ఫైనల్ అయిపోతుంది. ఇక్కడ ఐ ఆమ్ ఈటింగ్ అన్ యాపిల్. గమనించండి, ఐ యామ్ ఈటింగ్ అన్ యాపిల్. ఇది ఏ టెన్స్ లో ఉంది? ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. నేను చెప్పాను బీయింగ్ అంటే ఇంగ్ ఫామ్, ఇంగ్ ఫామ్ అంటే కంటిన్యూస్. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఆన్సర్ an యాపిల్. ఇంకా రాశానండి. ఇక్కడ an యాపిల్ సింగులరా ప్లూరలా? సింగులర్ కాబట్టి ఈజ్ రాసుకున్నానండి.
ఇక్కడ యామ్ ఉంది కదా మ్యాచ్, అక్కడ ఈజ్ ఎందుకు రాశారు అడగకూడదు, అయి ఉంటేనే యామ్ రాయాలి. అర్థమవుతుంది ఫ్రెండ్స్? అండ్ యాపిల్ ఈజ్. ఇప్పుడు బి యొక్క రూపంగా బీయింగ్ రాయండి. కంటిన్యూస్లో ఉన్నప్పుడు మాత్రం బీయింగ్ రాయండి. మామూలు ఫ్రెండ్స్ V3గా ఈటన్ రాశాను, బై మీ ఫుల్ స్టాప్. మీకు ఇంకా కొన్ని ఎగ్జామ్స్ స్క్రీన్లో ఇస్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నిర్భయంతరంగా తెలియపరచండి. కీప్ వాచింగ్. మీ జాషువా.